ప్రముఖ నిర్మాత అశ్విని దత్కు మెగాస్టార్ చిరంజీవి విలువైన గిఫ్ట్ ఇచ్చారు. ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా టీంను చిరు కలిశారు. నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బి గోపాల్, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సత్కరించారు. తర్వాత ఇంద్ర సినిమా విశేషాలని నమరవేసుకున్నారు. అంతేకాకుండా అశ్విని దత్కు ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు చిరు. చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ పై అశ్విని దత్ తాజాగా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ విజయ శంఖాన్ని కానుగ్గా మీరిచ్చారు, కానీ ఇంద్రుడై దేవేంద్రుడై దానిని పూరించింది మాత్రం ముమ్మాటికి మీరే. ఈ కానుక అమూల్యం, ఈ జ్ఞాపకం అపురూపం, అదెప్పటికీ నా గుండెల్లో పదిలమని అశ్విని దత్ పేర్కొన్నారు. ఇంద్ర టీంను కలవడంపై చిరు కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇంద్ర క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లో రిలీజ్ అయిన సందర్భంగా చిరు సత్కారం, సినిమా మేకింగ్ విశేషాలను నెమరవేసుకోవడం జరిగింది అని తెలిపారు. మరోవైపు ఇంద్ర సినిమా తన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, కాలం మారిపోతుంది, తరాలు మారిపోతాయి, ఒక్కరు మాత్రమే కాలానికి ఎదిరిది, తరాలను దాటి శాశ్వతంగా నిలిచి పోరాటం చేస్తారు, అలాంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి అన్నారు అశ్విని దత్. చిరు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మించడం తన అదృష్టమని, థ్యాంక్ యూ చిరు, త్వరలో మీతో 5వ చిత్రం కూడా నిర్మిస్తా అని మాటిస్తున్నా అని ఇటీవల ఇంద్ర రీ రిలీజ్ని ఉద్దేశించి అశ్విని దత్ తెలిపిన విషయం తెలిసిందే. చిరంజీవి అశ్విని దత్ కాంబోలో ఇప్పటి వరకు 4 చిత్రాలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా ఘనత సొంతం చేసుకుంది. చిరు హీరోగా నటించిన చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవులను అశ్విని దత్ నిర్మించారు.